డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఫోకస్ గురించి మాట్లాడదాం. మనం ఎన్నో సాధించాలనుకుంటాం. ఫస్ట్ అసలు బేసిక్గా కావాల్సిందే ఫోకస్. ఫోకస్ ఉంటేనే, ఎక్కడ ఫోకస్ ఉంటే అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది అనేది మనం స్పిరిచువల్ సైన్స్ ద్వారా తెలుసుకున్నాం. మరి ఫోకస్ ఎందుకు, ఫోకస్ ఉండకుండా అడ్డుపడేది ఏంటి, ఫోకస్ చేయడానికి ఏమి పాటించాలి అనే అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ట్రైనర్ అండ్ స్పీకర్, ప్యాషనేట్ ట్రైనర్ అనొచ్చు. వారు సాఫ్ట్వేర్ కంపెనీలో కార్పొరేట్ ఎంప్లాయీగా ఉండి ప్యాషనేట్గా వారు ఎదుర్కొన్నటువంటివి, వారు చదివినటువంటివి అందరికీ, యువతకు, విద్యార్థులకు అందిస్తూ ఒక సమాజ సేవ కోసం మాత్రమే ఒక ట్రైనర్గా మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. చల్లా శ్రీధర్ రెడ్డి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఫోకస్ ఏదేదో కావాలనుకుంటారు, 4-5 వీటి మీద ఫోకస్ చేస్తారు. అవును సార్. ఏంటి సార్ ఫోకస్ అంటే ఏంటి మెయిన్గా? ఎస్ సార్. ముందుగా మాట్లాడబోయే ముందు పత్రి సార్కి అండ్ ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తున్న మీకు అందరికి కూడా, ఇంతటి అద్భుతమైన సేవా కార్యక్రమం చేస్తున్న పిఎంసికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరే అన్నారు 4-5 వీటి మీద ఫోకస్ చేస్తే ఎట్లా అని చెప్పి. మనది పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ స్పిరిచువల్ కాబట్టి నేను ఒక చిన్న పాటతో స్టార్ట్ చేస్తాను. భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, తెలుసు తెల్లవారుతుందని, తెలుసు తెర తొలుగుతుందని, అన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని. మాయ మాయ మాయ, ఒక్క పదం సార్, అంత మాయ. ఈ మాయ తెలిసి మన యువత ఎట్లాగా పడిపోతుంది అంటే, ఆ మాయలో పడిపోతూ 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 ఎంతటికైనా తెగిస్తున్నారు. ఆ ఎంతటికైనా తెగుస్తున్నారు అన్న మాట ఎందుకు వచ్చింది నా నోట్ నుండి అంటే, 2-3 రోజుల క్రితం జీడిమెట్లో ఒక సంఘటన జరిగింది. ఒక 16 ఏళ్ల పాప తనకు తెలీదు ఎవరినో ప్రేమించి, ఆ ప్రేమించిన వ్యక్తి కోసం వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మదర్నే హత్య చేశారు, మర్డర్ చేశారు. చాలా అతి దారుణమైన సంఘటన. వాళ్ళకు తెలియకుండా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే వాళ్ళకంత ఆలోచనలు ఉండవు. కానీ ఏంటిది అసలు రూట్ కాజ్ ఏంటిది మనం ఆలోచిస్తే అది విపరీతంగా కలిసివేసింది ఆ సంఘటన. వాళ్ళకి ఏం తెలుస్తుంది? 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ప్రేమించడం ఏంటి, అసలు ప్రేమించిన ప్రేమ అనుకుంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అదొక ఆకర్షణకు లోనై ఆ టైంకు ఏదో జరిగిపోయి వాళ్ళు ఏదో అనుకుని సొంత తల్లిని చంపుకునేంత స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారంటే ఒకే ఒక్క కారణం, డిస్ట్రాక్షన్ సార్. నేను అనుకున్నది మాత్రం డిస్ట్రాక్షన్. ఫోకస్ లేకపోవడం. ఫోకస్ లేదు. ఎక్కడికి వెళ్తుంది మన ఎనర్జీ అంతా? శక్తి అంటే భగవంతుడు సార్. మనం అనుకుంటాం భగవంతుడు అంటే సూపర్ పవర్, అంటే సూపర్ శక్తి, అంటే మనకన్నా మించిన శక్తినే భగవంతుడు అనుకుంటాం మనం. నాకన్నా మీకు ఎక్కువ శక్తి ఉంటే మీరే నాకు భగవంతుడు, మీకన్నా ఎక్కువ శక్తి ఎవరికి ఉంటే వాళ్ళే భగవంతుడు అని మీరు అనుకుంటారు. మరి ఆ ఆలోచనే ఒక శక్తి, ఎనర్జీ. ఒక పెద్ద కాళేశ్వరం డ్యాంలో వాటర్ అంతా స్టోరేజ్ చేసి మనం ఆ ఎనర్జీని అంతా కూడా ఎక్కడికి ఫ్లో చేస్తున్నాం? మనం ఆ వాటర్ని అంతా ఎక్కడికి ఫ్లో చేస్తున్నాం? పంట పొలాలకు ఫ్లో చేద్దామా, డ్రైనేజీలకు ఫ్లో చేద్దామా, ఇంకెక్కడన్నా వేస్ట్ వాటికి ఫ్లో చేద్దామా, సముద్రంలోకి పంపేద్దామా? ఒక అద్భుతమైన ఎనర్జీ ఆ వాటర్కి ఉంది. ఆ వాటర్ ద్వారా పంటలు పండుతాయని తెలుసు, జీవరాశులు బ్రతుకుతాయని తెలుసు. ఇన్ని తెలిసి ఆ వాటర్ని ఎటు మళ్ళిద్దాం? మనం ఆ ఫ్లోని ఎటు మళ్ళిద్దాం? మన ఆలోచన శక్తిని ఎటు పంపిద్దాం? ఎట్లా యూటిలైజ్ చేసుకుందాం? దేని మీద యూటిలైజ్ చేసుకుందాం? మనం యూటిలైజ్ చేయకపోతే అది డ్రైనేజ్ పాలైపోతుంది, ఖచ్చితంగా డ్రైనేజ్లో పాలైపోతుంది. మరి ఎక్కడొస్తుంది ప్రాబ్లం? సోషల్ మీడియా అడిక్షన్. వరస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లల నుంచి 3 ఏళ్ల పిల్లల నుంచి కూడా మొబైల్ పట్టుకొని దాన్ని పట్టుకొని ఆడుతున్నారు. పెద్దవాళ్ళు దానిలోనే చూస్తున్నారు. ఈ ఎనర్జీ అంతా అందులోనే ఇట్లా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు దాన్ని. ఇన్స్టెంట్గా మనకు వచ్చేదానికి లోనైపోతున్నాం. ఒక మత్తు, మాయ అన్నాను కదా సార్. అది భ్రమ అని తెలుసు, అది లేదు అని తెలుసు, భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మళ్ళా లూప్లో పడిపోయి మన ఎనర్జీని
మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ అదే ఫోకస్డ్గా పెడితే, ఒక చోట పెడితే, ఒక ఇటుక కలిపితే అద్భుతమైన భవనం అయినట్టు, అద్భుతమైన ప్యాలెస్ అయినట్టు, ఒక ఆలోచన తరంగాలను నువ్వు బయటకు పంపించే ఆలోచనకు సరిపడా మనుషులు నువ్వు కలుపుకుంటే ఒక తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తెలంగాణ సాధించుకున్నాం మనం. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాకా రాష్ట్రపతి దాకా వెళ్ళారు. వాళ్ళంతా ఆలోచన కలుపుకొని దేని మీద దృష్టి పెట్టాలి అన్నది వాళ్ళు మొదలుపెట్టారు. నీ ఆలోచనలే నీ జీవితం. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏదైతే శక్తినిస్తావో అదే జీవితం. కానీ మరి ఏం అడ్డుకుంటున్నాం మనం? ఎక్కడ విల్ పవర్ మిస్ అవుతుంది? డిస్ట్రాక్షన్ అని మనకు తెలుసు, మనకు ఫోకస్ ఉండట్లేదని తెలుసు. మరి ఎక్కడ పోతుంది ఎనర్జీ అంతా అంటే సోషల్ మీడియాలో పోతుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నౌ లూజింగ్ ఈజ్ సోషల్ మీడియా. టైం అంతా సోషల్ మీడియాలో పోతుంది. అదే సోషల్ మీడియాతో అద్భుతంగా మిరాకిల్స్ సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తున్నాం అందరూ. ఎగ్జాక్ట్లీ దీనికి నేను ఒకటి చెప్తా సార్. అసలు ఏం జరుగుతుంది అంటే మనకు ఆ ఉత్సాహం చూడాలన్నా అది ఎందుకు వస్తుంది అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది సార్ సైకాలజీలో. అది ఇక్కడ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎట్లా అంటే ఒక రైతులాగా. సపోజు ఒక ఎద్దుల బండి ఉంది. ఎద్దుల బండికి 2 ఎద్దులు ఉంటాయి, వెనక 2 చక్రాలు ఉంటాయి. అది బండి. ఆ బండి నడవాలి అంటే రైతు ఆ బండిని నడపాలి. ఆ రైతును ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనుకోండి. ఒక డ్రైవర్, ఒక వాహన చోదకుడు, రథసారథి కృష్ణుడు, మన జీవితాన్ని నడిపించే కృష్ణుడు అనుకుందాం. ఈ కృష్ణుడికి ఈ 2 ఎద్దులు 2 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి డోపమైన్, సెరిటోనిన్, ఆక్సిటోనిన్, ఇట్లా 4 హార్మోన్స్, అవి కెమికల్ బ్యాలెన్స్ ఉంటాయి. ఈ రథచోదకుడి వల్ల కూడా, ఈ డ్రైవర్ వల్ల కూడా ఒక్కొక్కసారి వీటిని కంట్రోల్ చేయడం అవ్వదు. ఎక్కువైన కొద్దీ అతని వల్ల కూడా అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మతి తప్పుతాం, గతి తప్పుతాం. ఈ డోపమైన్ ఏంటి అంటే అది ఒక చిన్న టైప్ ఆఫ్ చిరు దొంగ. గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, డోపమైన్ దొంగ. అది ఏంటిది అంటే దానికి ఎప్పుడు ఉత్సాహం కావాలి, ఇన్స్టెంట్గా గ్రాటిఫికేషన్ కావాలి. నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేయాలి, నాకు లైక్ కొట్టాలి, నన్ను షేర్ చేయాలి, నాది స్టేటస్లో పెట్టుకోవాలి, నా గురించి పొగడాలి, నాకు అభినందన కావాలి, నా డ్రెస్ బాగుందని చెప్పాలి, నేను బాగున్నానని చెప్పాలి. ఇమ్మీడియట్గా ఒకసారి చెప్తే సరిపోదు, మళ్ళీ చెప్పాలి. ప్రతి ఒక్కరు కనబడ్డ ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇప్పుడు గుర్తించాలనుకోవడం మంచిదే కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రతి ఒక్కరు గుర్తించకపోతే స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా ఇప్పుడు ఈ కొన్ని ఊర్లలో ప్రెసిడెంట్లు, సర్పంచ్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా నమస్తే పెట్టకపోతే పెద్దది స్టార్ట్ లోపల. అండ్ కొంతమంది ఇన్ని లక్షలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు చిన్న సర్పంచ్లు కావడానికి? ఇప్పుడు ఏమొస్తుంది ఆ ఊర్లలో ఆదాయం అని కొన్నిసార్లు ఆలోచిస్తే ఏమీ రాదు. వాళ్ళకు నమస్తే పెట్టేటోళ్ళు కావాలి, వాళ్ళకి మర్యాద ఇష్టోళ్ళు కావాలి. అది డోపమైన్ అంటే, డోపమైన్ ఎఫెక్ట్. అది చాలా చాలా ప్రాబ్లమేటిక్. ఎంతవరకు అంతవరకు ఉంచుకుంటే బాగుంటుంది. ఈ డోపమైన్ ఎఫెక్ట్ తోటి ఏమవుతుందంటే పిల్లల్లో ఈ 10th క్లాసు, ఇంటర్ వాళ్ళకు సరిగ్గా తెలియదు కాబట్టి ఏదైతే వాళ్ళకు తెలియకుండా ఒక దానికి ఎడిక్ట్ అయిపోయి పదే కోరుకుంటున్నారు ఇటు సైడ్. ఇప్పుడు సపోజ్ ఒక టీనేజ్ అమ్మాయిని అనుకోండి, నేను ఒక టీనేజ్ అమ్మాయిని నాకు ఎవరైనా లైక్ కొట్టారు, కామెంట్ పెట్టారు, మీరు అనుకోండి ఇంకా మీ ట్రాప్లో పడిపోతున్నా. వాడికి తెలుసు నేను ఎట్లా పడిపోతానో తెలుసు కాబట్టి వాడు పదే ట్రిగర్ చేస్తున్నాడు. దాన్ని ట్రిగర్ చేసి నన్ను ట్రాప్ చేస్తున్నాడు. ట్రాప్ చేసి స్లోగా వలలో పడేటట్టు చేసి, నాకు తెలియకుండా చేసి వాడు సర్వం ఇట్లాంటి సిచ్యువేషన్స్ దారితీస్తున్నాయి సార్. ఆ డోపమైన్ గనక కంట్రోల్లో పెట్టుకుంటే అది పదే ఈవెన్ చెప్పాను కదా, ఒక రైతు ఎద్దుల బండి నడపాలంటే ఒక ఎద్దు ఆవేశంగా ముందుకెళ్తే కూడా తనేం చేయలేడు, తన వరకు కొంతవరకు కంట్రోల్లో పెట్టగలుగుతాడు. కానీ వాటిలో గనక ఒక రకమైన అది ఇంబ్యాలెన్స్ వస్తే తను కూడా ఏం చేయలేదు. సో ఈ కార్టెక్స్ కూడా ఏం చేయలేదు. దానికి ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఏం చేయాలంటే సార్ మళ్ళీ ఇంకా 1000 తరాలైనా కూడా ఒకటే సొల్యూషన్, మెడిటేషన్. ధ్యానం చెయ్యాల్సిందే. తరతరాలుగా వస్తున్న సొల్యూషన్ ఇదే వస్తున్నది. ఏం జరుగుతుంది ధ్యానం చేస్తే అంటే నీకంటూ ఫోకస్ ఏర్పడుతుంది. దేని మీద ఫోకస్ చేయాలి, నీ ఆలోచనలు స్ట్రీమ్ లైన్ ఎలా చేయాలి, ఎక్కడికి పంపిస్తే నీ ఎనర్జీ యూజ్ అవుతుంది. ఇప్పుడు సముద్రానికి పంపిద్దామా, అదే కాళేశ్వరం డ్యామ్లో వాటర్ని సముద్రానికి పంపిద్దామా, డ్రైనేజ్కి పంపిద్దామా, పనికిరాని వాటికి పంపిద్దామా, దేనికి పంపిద్దాం? అవసరమైన వాటికి వాడకపోతే అనవసరమైన వాటికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఫోకస్ అనేది అవసరమైన దాని మీద ఉంటే సార్ అదే డోపమైన్. ఇప్పుడు నేను ట్రైనర్ అవ్వాలనుకున్నా, ఒక రైటర్ అవ్వాలనుకున్నా, అలాంటి వీడియోస్ చూస్తే ఎగ్జాక్ట్లీ నేను ట్రైనర్ అవ్వాలనుకున్నా, శ్రీధర్ రెడ్డి వీడియో చూడగానే అర్రే నా డోపమైన్ యాక్టివేట్ అవుతుంది. ప్లస్ మీరు పాజిటివ్ గా యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ డ్రైన్ అంటారు సార్. బ్రెయిన్ డ్రైన్ అయిపోతా ఉంటుంది. ఎట్లా మన ఫోన్ కదా,
ఇప్పుడు ఫోను ఛార్జింగ్ పెట్టకపోతే ఒక రోజుకు అది పోతా Charging స్లోగా. పోతుంది. ఇప్పుడు ఈ ఫోన్లో కూడా మనం ఎగ్జాంపుల్ యూత్కి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫోన్లో నీకు 15 నుంచి 20 యాప్స్ ఉన్నప్పుడు నువ్వు ముట్టుకోకున్నా సరే ఫోన్ అట్లా పెట్టినా సరే ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా నీ బ్రెయిన్ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాయి, అందులో ఉన్నాయంటేనే వాటి పనాలు చేస్తున్నాయి. డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాయి. సో ఇంకొక రీసెర్చ్ ఏం జరిగింది అంటే సార్, ఒక రీసెర్చ్ జరిగింది, ఫోను దగ్గర పెట్టుకొని చదువుకునే పిల్లలకి ఫోన్ ఒక లాకర్లో పెట్టి వచ్చి చదువుకునే పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి ఒక రీసెర్చ్ జరిగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జరిగింది. ఇప్పుడు ఫోన్ పట్టుకొచ్చుకునే పిల్లలు, ఫోన్ అక్కడ పెట్టుకునే పిల్లలు, దూరంగా లాకర్లో పెట్టుకొని తాళమూసుకునే వచ్చే పిల్లలకి ఏమన్నా తేడా ఉంటుంది అని చెప్తే 20% తేడా ఉంది సార్ వాళ్ళకి. ఫోన్ ఇక్కడ ఉన్నా సరే మీ మనసు దాని మీదకి లాగుతూ ఉంటుంది. ఏమన్నా వైబ్రేషన్స్ కూడా రీచ్ ఏమన్నా ఉందేమో, ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా నోటిఫికేషన్ వస్తుందేమో, ఏమన్నా ఉంటుంది. అక్కడ ఉందనుకోండి మీరు ఫిక్స్డ్, ఇంకా నాకు యాక్సెస్ లేదు, బయటికి వెళ్ళేదాకా చూసేది కుదరదు. 3-3.5 గంటల దాకా నాకేం పని ఉండదు, వాటితో నాకు ఫోన్తో పని లేదు కాబట్టి దాని గురించి ఆలోచించడానికి ఫిక్స్ అయిపోయింది. సో నీకు ఎప్పుడైతే లేదో, ఆలోచన ఎప్పుడైతే లేదో మీరు ఫోన్ వైపు చూడరు. ఫోన్ వైపు చూడకపోతే మీ ఫోకస్ పెరుగుతుంది. ఎక్కడైతే తగ్గించుకుంటూ వెళ్తామో, అవసరం నుంచి చోట తగ్గించుకుంటూ వెళ్తామో మీరు ఫోకస్ పెరుగుతుంది. సో ఈ రీసెర్చ్లో తెలిసింది అది. అంటే నీ మన విల్ పవర్ని తగ్గించడానికి ఎన్విరాన్మెంట్ చాలా 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 ట్రై చేస్తుంది. అది మొబైల్ ఫోన్ కావచ్చు, పీపుల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంక మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో విల్ పవర్ని తగ్గించడానికి అవి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన విల్ పవర్ ఏ స్టేజ్కి ఎదగాలి అంటే వాటిని అవాయిడ్ చేసే స్టేజ్కి ఎదగాలి, వాటిని వదిలేయాలి, వాటిని వదిలేసే స్టేజ్కి ఎదగాలి. ఇప్పుడు నీకు ఫోను ఉంది, ఫోను డిస్టర్బ్ చేస్తూ ఉంది, పక్కన ఫ్రెండ్ సినిమాకి వెళ్దాం అంటున్నాడు, వాటికి నో చెప్పగలిగే స్టేజ్కి ఎదగాలి. అది విల్ పవర్. ఆ విల్ పవర్ను ఆ రేంజ్లో పెంచుకోవాలి. మనం పెంచుకోనంతకాలం మనం ఎడిక్షన్కి లోన్ అవుతూ ఉంటాం. మనం చదువుకుంటా ఉంటే ఫ్రెండ్ వచ్చి సినిమాకి వెళ్దామంటాడు. ఈ రీల్ చూసినాక మనం చదువుకోవచ్చులే, ఈ యూట్యూబ్ వీడియో చూసినాక మనం చదువుకోవచ్చు అనిపిస్తుంది. కానీ యూట్యూబ్ చూడంగానే ఏం చేస్తాడు, ఈ వీడియో చూడంగానే ఇంకొక వీడియో సజెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఆటోమేటిక్ సజెషన్ వల్ల ఇది కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది, దాని తర్వాత ఇది కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేధావులందరూ కూడా ఇట్లాంటి ట్రాప్లో పడిపోతే వ్యాపారస్తులందరూ మనీ సంపాదిస్తున్నారు మనకు తెలియకుండానే. మనం చూసే ప్రతి వీడియో వల్ల అవతల వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ అవుతుంది. మన అడిక్షన్ వాడికి ప్లస్ ఇన్కమ్. నువ్వు ఎన్ని చూస్తున్నావో అక్కడ యాడ్ అవుతుంది, నీది ఇక్కడ ఖర్చు అవుతుంది, డేటా ఖర్చు అవుతుంది, మనీ ఖర్చు అవుతుంది, టైం ఖర్చు అవుతుంది, బ్రెయిన్ పవర్, నీ విల్ పవర్ మొత్తం పోతుంది. ఫస్ట్ పాయింట్ అది హైజాక్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫ్లైట్ హైజాక్ నే మాట్లాడుతున్నాం కానీ టోటల్ బ్రెయిన్ హైజాక్ మొత్తం మనిషిని వాళ్ళ దానిలోకి తీసేసుకుంటున్నారు. ఇంకోటి సార్, ఎంత తప్పు ఇది, పాపం సార్. నిజంగా మనము మన టైంను అట్లాంటి వాటి కోసం చేయడం నిజమైన పాపమైన. ఎందుకంటే అంటే భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని మనకిచ్చి 2.5 గంటలే సార్ మన సినిమా. ఈ 2.5 గంటల సినిమాని ఇంకొకటి సినిమా చూడడానికి మనం బతికేస్తాం, ఇంకొకటి రీల్ చూడడానికి, ఇంకొకటి కథ చూడడానికి. ఆ ఎంటర్టైన్మెంట్లో మనం బతికేస్తున్నాం. అసలు మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి, మనదేంటి అన్నది ఈ మాయలో పడిపోతున్నాం. మళ్ళీ బ్యాక్ టు ద సాంగ్. భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆటన తెలుసు, అన్ని తెలుసు, ఏం లేదు, అది ట్రాష్ అని తెలుసు, దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలుసు, కట్టె కాలిపోతుందని తెలుసు. అయినా కూడా మనం ఇందులోనే ఈ మాయలోనే పడిపోతా ఉన్నాం. కానీ ఎట్లా అవాయిడ్ చేద్దాం, ఏం చెప్దాం మరి పిల్లలకి, ఏం చెప్దాం? 10th క్లాస్ పిల్లలకి ఇట్లా చెప్తే సరిపోతుందా, అలా చెప్తే సరిపోతుందా అంటే, ఒక రీసెర్చ్ ప్రకారం ఎలా చెయ్యాలి అంటే సార్, ప్రతి దానికి కూడా ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. ట్రిగర్ పాయింట్ అంటే కోరిక కలుగుతుంది మనకి. ఆ కోరిక కలిగినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుంది మనకు. ఇప్పుడు నాకు ఫోన్ చూడాలనిపించింది, ఫోన్ చూస్తే ఒక రీల్ చూడాలనిపించింది, ట్రిగర్ ఆలోచన. రీల్ చూస్తే ఏమొస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నా రెస్పాన్స్ దాన్ని స్క్రోల్ చేయాలనేది రెస్పాన్స్. సాటిస్ఫాక్షన్ అట్లే ఉంచుదాం. ఈ క్లూని, ఇప్పుడు ఒక క్లూ వచ్చింది, నాకేం కావాలి, నాకు సాటిస్ఫాక్షన్ కావాలి, ఇటు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ మధ్యలో ఏంటిది, ఫోను. ఈ ఫోన్ మారుద్దాం. ఇక్కడ ఈ ఫోన్ ప్లేస్లో పుస్తకాన్ని పెడదాం. ఓకే, ఈ ఫోన్ ప్లేస్లో మంచి వీడియోని చూద్దాం. ఈ ఫోన్ ప్లేస్లో మనం ఎదిగితే ఎలా ఉంటామో వాటి విషయాల గురించి రీసెర్చ్ చేద్దాం. ఈ ఫోన్ ప్లేస్లో మన బంధువులతో మాట్లాడదాం, మన చుట్టాలతో మాట్లాడదాం, పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడదాం. దీన్ని డైవర్ట్ చేద్దాం సార్. ఇది ఉంటుంది, ఎందుకంటే మనం కాన్స్టెంట్ డిస్ట్రాక్షన్లో, నువ్వు ఒక ఏదన్నా టీవీ చూస్తూ ఉంటే కూడా యాడ్స్ వస్తూ ఉన్నాయి, తప్పించుకోలే. కానీ మనం ఏం చేద్దాం,
అంతా నీ చేతుల్లోనే ఉంది, అంతా నీ చేతుల్లోనే ఉందంటే ఏందో అనుకున్నాం మనం. కానీ సార్ బయట నుంచి ఎన్ని మనకు ఆలోచనలు వచ్చి మనం డిస్ట్రాక్ట్ చేసినా, ఏం చేసినా, ఎట్లా చేసినా కూడా మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఒకటి తెలుసుకోండి, చాలా 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 ప్రాబ్లమేటిక్ థింగ్స్ వచ్చే కాలం ఉంది. సైకాలజిస్టులకు బోలెడంత డిమాండ్ రాబోతుంది. ఎందుకు అంటే ఫోన్ ఎడిక్షన్. ఫోన్ ఎడిక్షన్ కొత్త టర్మినాలజీ కనిపెట్టాలి ఇప్పుడు. కనిపెట్టాలి ఫోన్ ఎడిక్షన్. ఒక అబ్బాయి ఫోన్ ఇవ్వలేదని చెప్పి అమ్మను బ్యాట్తో కొట్టి చంపేసింది. అప్పట్లో వైరల్ అయింది ఇది. ఆమె ఫోన్ ఇస్తలేదని చెప్పి ఆవిడకి తెలియదు పాపం, ఏం చేస్తాం, ఆ బ్యాట్తో కొడితే ఆ అమ్మ అక్కడికక్కడ చనిపోయింది. అంటే మరి ఫోన్ ఇచ్చింది కూడా ఆ మదరే కదా, ఇచ్చింది వాడిని కంట్రోల్ చేయలేక కంట్రోల్. ఫోన్ ముందు వాడేస్తే వాడు సైలెంట్ గా తినడం మొదలు పెట్టిండు. అవును, దాన్ని ఇట్లా ఆల్టర్నేట్ చేయాలి. సో యాక్చువల్గా మనం ఏంటిది అంటే మనము డిస్ట్రాక్ట్ అవ్వము. ఎప్పుడైతే ఫోన్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూస్తూనే ఉన్నామో మనం డిస్ట్రాక్ట్ అవ్వం. కానీ ఒక పని ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్గా డిస్ట్రాక్ట్ అవుతాం. అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవ్వం. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నప్పుడు మనం ఫోకస్ చేస్తాం. ఎంతసేపు అయినా ఫోకస్ చేస్తాం. రాత్రి 12 వరకు చదవాలంటే కష్టం, కానీ రాత్రి 12 వరకు సినిమా చూడడం ఎందుకు కష్టం. ఇంకోటి స్క్రోల్ చేస్తా అంటే మామూలు ఫోకస్ కాదు, ఎవరు పిలిచినా అయినా వినబడదు, ఆకలి వచ్చినా అర్థం కాదు, దాహం అయినా తెలియదు. మీరు అన్నది ఎవరైనా పిలిచినా వినబడు అన్నప్పుడు ఒక సాంగ్ ఉంది చిరంజీవి, దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. మేబీ అర్థం కావడానికి నేను ఇది చెప్తాను. అవసరం చెప్పండి. చుట్టుపక్కల చూడరా సిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానరాని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం, చుట్టుపక్కల చూడరా సిన్నవాడా. చుట్టుపక్కల చూడండి, ఫోన్ కాదు ప్రపంచం. చుట్టుపక్కల చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల చూడండి అంటే నేను 4 హార్మోన్ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తా. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ సార్. ఈ లవ్ హార్మోన్ అనేది నీ ప్రియమైన బంధువుల్ని, స్నేహితుల్ని, నీకు దగ్గర వాళ్ళని కలిసినప్పుడు రిలీజ్ అవుతుంది. వాళ్ళ హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళని ముట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అమ్మా నాన్నతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. అడ్రస్ లేని ఫేస్బుక్ కోడ్తో మాట్లాడడం, ఇన్స్టా రీల్స్లో కామెంట్ చేసిన వాడితో మాట్లాడడం కాదు, ఫ్రెండ్స్తో మాట్లాడండి. అమ్మా నాన్నతో కష్టపడి కని పెంచి ఇవన్నీ చేస్తున్న అమ్మా నాన్నతో మాట్లాడండి. వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయండి. ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా ఏం చేస్తున్నారు, వీడికి ఎందుకులే చిన్నపిల్లాడని చెప్పడం మానేస్తున్నారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరండి, అందరికీ అన్ని తెలుసు. చిన్న చిన్న పనులు చేసుకోమని చెప్పొచ్చు, వాళ్ళ షూ వాళ్ళు వాలిష్ చేసుకోవడం చెప్పొచ్చు, వాళ్ళ సాక్సులు వాళ్ళు వాష్ చేసుకోమని చెప్పొచ్చు, సరిగ్గా కూర్చోమని చెప్పొచ్చు, భోజనం సరిగ్గా చేసుకోమని చెప్పొచ్చు, ప్లేట్ తెచ్చుకొని పెట్టుకో, అన్ని ప్లేట్లో పెట్టి వడ్డించి ముద్దలు కలిపి తినిపించు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నువ్వు చేస్తా ఉంటే వాడు ఫోన్లో ఉంటాడు. వాడికి ఇవ్వట్లేదు నువ్వు. అసలు వానికి పని నేర్పండి, చిన్న చిన్న పనులు నేర్పండి, వాళ్ళకు తగిన పనులే నేర్పండి. దగ్గరికి వెళ్ళి తీసుకురామని చెప్పండి, దాని కిరాణా షాప్కి వెళ్ళి తీసుకురావడం, అట్లాంటి పనులు చెప్పినప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది సార్. నీకు ఏ బాధ్యత లేకపోతే పని చేయాలనిపించదు. ఇప్పుడు ఈ ఫోకస్ ట్రిగ్గర్ వల్ల చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకవేళ తనకు దేని మీద ఫోకస్ ఉండాలో, ఏది బాగా ఇష్టమో, దేంట్లో ఎదగొచ్చో ఫోకస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ రీప్లేస్ చేయబడతాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇవన్నీ ఉండవు. అలసిపోయినోడికి నిద్ర ఎట్లా పడుతుందో కూడా తెలియదు. ఎట్లా పడుతుంది మనకు ఉంటది కదా, అలసిపోయి అసలు ఎట్లా పడుకుంటామో తెలియదు. ఆయన కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ద మ్యాన్ సర్చింగ్ ఫర్ మీనింగ్. అందులో ఆయన విక్టరు, ఆయన అప్పటికే చాలా రిచ్, కానీ ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పనిచేసి వాళ్ళు పెట్టిన బాధలకు ఇట్లా పడుకుంటే ఇమ్మీడియట్గా నిద్ర వచ్చేది. ఎందుకంటే అంత కష్టపడ్డ తర్వాత నిద్ర వస్తుంది. నీకు నిద్ర రావట్లేదు అంటే లేదు. కానీ ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ ఏంటి అంటే, పిల్లలకు కొన్ని పనులు నేర్పిస్తా ఉంటే వాళ్ళు పని చేస్తూ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే నీకు బాధ్యత ఫీల్ అయిందో నువ్వు ఖచ్చితంగా ఫోకస్ చేస్తావు దాని మీద. అమ్మో నేను ఈ పని చేయాలి. ఇప్పుడు అంతేందుకు సార్, నేను ఒక ఎంప్లాయీని, నాకు పిలిచారు, రమ్మన్నారు, 11 వరకు రమ్మన్నారు. అది నా బాధ్యత. మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ లేకపోతే మనం అందించాల్సిన జ్ఞానం అందదు. ఈ బాధ్యత నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఫోకస్డ్గా నేను చదువుకుంటాను, దీనికి సంబంధించిన మ్యాటర్ మీద రీసెర్చ్ చేసుకోవాలి. ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఎన్ని చూసినా చదువుకోవాలి, నిరంతర అధ్యయనం చేయాల్సిందే. అది చేసి ఆ బాధ్యత కొద్దీ నా ఫోకస్ ఎటు పోకుండా ఇక్కడ దాకా వచ్చి మీతో మాట్లాడతాను. నాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి పిల్లలకు కూడా బాధ్యత ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే క్రియేట్ అయినవో
అప్పుడు ఫోకస్ అనేది ఉండకుండా ఎటుపోద్ది సార్. రైట్. సో ఈ ఫోకస్ కోసం ఏం చేయాలి? మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో 6th నుంచి 10th వరకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏమైతే ఉన్నారో, మీరు పొద్దున్న లేవంగానే ఫ్రెష్గా లేవంగానే ధ్యానం చేసి మెడిటేషన్ చేసిన తర్వాత ఫస్ట్ పని మీరు చేయాల్సింది పేపర్ మీద పెన్ను పెట్టండి, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఒక నోట్బుక్ ఖచ్చితంగా మీరు ఈరోజు ఏమేం చదువుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఒక టు డూ లిస్ట్ రాయండి. ఈ టు డూ లిస్ట్ రాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ మనసు అటాచ్ అవుతుంది. లేకపోతే తెగిన గాలిపటమే. ఆ గాలిపటానికి ఎటెళ్ళాలో తెలియదు. ఈ డ్రైవర్కు కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, నువ్వు ఎటెళ్ళాలో చెప్పట్లేదు కదా. ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేటకి వెళ్ళాలా, కూకట్పల్లికి వెళ్ళాలా, పంజాగుట్టకి వెళ్ళాలా, చెప్పు. సరే నాకు ఈ పని కావాలి అని చెప్పు. అప్పుడు ఆ మెదడు పదే 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 దాని గురించి ఆలోచిస్తుంది. అప్పుడు నీకు కెమికల్ రిలీజ్ అవుతుంది, అది సెరోటోనిన్ అంటారు దాన్ని. ఆ సెరోటోనిన్లో శాంతి ఫీలింగ్ ఉంటుంది. ఏది కావాలో దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు సెరోటోనిన్ మంచిగా చేసుకున్నప్పుడు ఒక పీస్ఫుల్, ఒక సెరెనిటీ ఫీలింగ్, ఒక ప్రకృతిలో ఉన్న ఫీలింగ్, ఒక కంప్లీట్ చేసిన ఫీలింగ్, ఒక టాస్క్ కంప్లీటెడ్ ఫీలింగ్. టాస్క్ కంప్లీటెడ్ అంటే ఒక పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందులో మీరు పొద్దున్న లేవగానే మీరు ఏం చేయొద్దు, లేచి మీరు పడుకొని ఉన్న బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్లో దుప్పటి మడత పెట్టండి చాలు. చాలా సింపుల్ టెక్నిక్. సింపుల్. టాస్క్ కంప్లీట్ అయింది. ఒక టాస్క్ కంప్లీట్ అయినప్పుడు నీకు బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనకు తెలియకుండానే చాలా పనులు జరుగుతున్నాయి. అది ఏం చెప్పిస్తుంది అంటే ఇంకొక పని కంప్లీట్ చేయాలా, ఎప్పుడు కంప్లీట్ చేయాలా, ఎప్పుడు కంప్లీట్ చేయాలా అని మనకు పదే పదే పరిగెత్తిస్తూ ఉంటుంది మనం. సో టాస్క్ కంప్లీషన్, మీరు పేపర్ మీద ఏవేవైతే టాస్క్లు రాసుకున్నారో ఆ టాస్క్లన్నీ కంప్లీట్ అయిన కొద్దీ ఓకే కంప్లీటెడ్ అని ఇట్లా టిక్ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే టిక్ పెట్టుకున్నారో ఆ ఫీల్ ఏదైతే ఉందో ఆ ఫీల్ మీకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చి, హ్యాపీ ఫీలింగ్ వచ్చి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మీకు ఎనర్జీ ఇస్తుంది. సో ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే చేసామో ఒక మజిల్, ఫిజికల్ మజిల్ ఎక్సర్సైజ్ చేసిన కొద్దీ ఎట్లాగా డెవలప్ అవుతుందో, మెంటల్ ఎక్సర్సైజ్ ఈజ్ మెడిటేషన్. మెంటల్ ఎక్సర్సైజ్ ఈజ్ మెడిటేషన్. ధ్యానంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేసామో మనం ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో ఒక కెమికల్. ఇవి ఏం చేస్తాయి అంటే రాబోయే ఏదన్నా ప్రమాదాలకు కానీ, అనుకోకుండా ఏదన్నా జరిగినప్పుడు కానీ మన మనసు తట్టుకునే శక్తిని మనకు నిలుపుతుంది ఈ కెమికల్. ఇప్పుడు అది బాగా డెవలప్ చేసుకోవాలి. బాగా ఒక మజిల్ లాగా, ఒక ఫిజికల్ మజిల్ లాగా దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలంటే రెండు ఉండాలి దానికి. ఈ రెండిటితో పాటు మనం జనాలతో మాట్లాడుతూ ఉండాలి, సోషల్గా మూవ్ అవుతూ ఉండాలి. ఈ మూడింటిని కలిపితే ఏంటి అంటే మీరు ఒక సమూహం ఉన్న ప్లేస్కి ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, సమూహం ఉన్న ప్లేస్కి సామూహిక ధ్యానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఈ హార్మోన్స్ అన్నీ మీకు రిలీజ్ అన్నీ క్లియర్ అయితే అన్నీ అయితే హ్యాపీ హార్మోన్స్కి సింపుల్ అండ్ వెరీ ట్రిక్కీ. సో ఒక చోట అందరూ వెళ్ళి ధ్యానం చేయండి, ఒక చోట అందరూ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి, ఒక చోట అందరూ వెళ్ళి ఏదన్నా సమూహంగా మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి. ఓకే మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది, మొన్న ఇలా అయింది, ఇలా సొల్యూషన్, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీరు హ్యాపీగా మీరు నెక్స్ట్ టాస్క్ మీద, మీరు హెల్దీగా ఉన్నప్పుడు ఇంకొక టాస్క్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు. వండర్ఫుల్ సార్. అంటే ఒక గ్రూప్కి వెళ్ళి షేర్ చేయకపోవడం, వాళ్ళది వినకపోవడం వల్ల ఎండార్ఫిన్ అనేది రెసిసివ్గా ఉంది. ఎగ్జాక్ట్లీ. దాని వల్లనే ఏదైనా ఎదుర్కొన్నప్పుడు రెసిస్టెన్స్ పవర్ రావట్లా. ఎస్ సార్. అన్నెసెసరీ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ డోపమైన్ యాక్టివేషన్ రోజు జరుగుతుంది. ఆక్సిటోసిన్ ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు ఓ ఫర్ లవ్ సార్, గుర్తుపెట్టుకోవడానికి. ఓ అంటే ఆక్సిజన్, లవ్. లవ్ ఉంది కదా, అది పెద్దగా పెట్టుకోవాలి. లవ్, ఓ ఫర్ ఆక్సిటోసిన్. అండ్ ఎండార్ఫిన్ ఉంది కదా, అందులో ఫస్ట్ ఈ లెటర్ కదా, ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకో. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ ఫర్ డోపమైన్ దొంగ సార్. అది దొంగ, చిన్నపాటి దొంగ. అది అంటే అది కూడా మంచిదే, గ్రాటిఫికేషన్ మంచిదే, కానీ దానికి అడిక్షన్ అయిపోతాం. అది టెంపరరీ వాటికి పట్టుకుంటాం. టెంప్టేషన్. మీరు చప్పట్లు కొట్టాలి, నాకు మీరు నన్ను పొగడాలి, మీరు నన్ను లైక్ కొట్టాలి, నన్ను షేర్ చేయాలి, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? రేపేది ఇప్పుడు సినిమా యాక్టర్లో చాలా మంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిపోతారు, వాళ్ళ డోపమైన్ లెవెల్ హై లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎవరికైనా అవకాశాలు తగ్గిపోతాయి. ఆబ్వియస్ గా అంతే సార్. ఏ స్టార్ అయినా ఏదో ఒక రోజు రాలిపోవాలి. శాశ్వతమైన నటులు ఇక్కడ ఎవరు ఉండరు. ఉందామనుకోవడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది. సో వాళ్ళకి తర్వాత ఏమవుతుంది అంటే స్లోగా డౌన్ అవుతా ఉంటుంది, కానీ వాళ్ళు గుర్తించరు. నన్ను పిలవట్లేదు, నన్ను రమ్మనట్లేదు అన్న దానితో ఈ మందుకు, ఆల్కహాల్కు, లేకపోతే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతారు. చాలా మంది సినీ నటులు ఇప్పుడు ఎందుకు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి డోపమైన్ రావట్లేదు, వాళ్ళకి దానికోసమే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు. రోజులు నటించి
అన్నిట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన అప్రిషియేషన్స్ విపరీతమైన మీడియా కవరేజ్, స్టార్స్ వాళ్ళని చూడంగానే పరిగెత్తుకెళ్ళి ఆటోగ్రాఫ్లు. ఇప్పుడు ఏమైతుంది, కొన్ని రోజులకు ఆ చెమక్కు తగ్గిపోయి ఈ ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే జనాలు తగ్గిపోతారు. వాడేరా స్టార్ ఏముంది అనుకుని వాళ్ళకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఒక రకమైన కుంగుబాటు వచ్చి వాళ్ళు ఈ ఆనందాన్ని డ్రగ్స్ లో, మత్తు పదార్థాలలో, LSD అవి ఉన్నాయి సార్, వాటిలలో వెతుక్కుంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సెరోటోనిన్ సార్, సెరెనిటీ అంటే ప్రశాంతత, పవిత్రత. మంచిగా వెళ్ళి ఒక కాముగా ఒక ధ్యాన మందిరంలో కూర్చోవడం, ప్రకృతిలో వెళ్ళి కూర్చోవడం, ప్రకృతి ఒక చెరువు గట్టుకు వెళ్ళి కూర్చోవడం, ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ప్రకృతిని అబ్జర్వ్ చేయడం, చెట్టును ముట్టుకోవడం, మంచి పెద్దవాళ్ళతో, ఇప్పుడు అనుభవజ్ఞులైన మీలాంటి వాళ్ళు ఎన్నో చూస్తుంటారు లైఫ్లో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా మనకు తెలియకుండానే మన ఇళ్లలో జరుగుతూ ఉంటుంది, అగరబత్తులు వెలిగించడం, ఒక ఎసెన్షియల్స్ ఆయిల్స్ మండించినప్పుడు ఒక రకమైన స్మెల్ వచ్చి మనం ఒక కామ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఆ కామ్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్, మనకి తెలియకుండానే మనకు వచ్చేస్తుంది. ప్రతిరోజు కొద్దిగా కామ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. కామ్గా ఉండాలి. మజిల్ స్ట్రెంగ్త్ ఎట్లా బిల్డ్ చేస్తున్నామో మన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెంచాలి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది, ఈరోజు చేయాల్సిన పనులు ఏంటి, నేను ఈరోజు ఏం చదువుకోవాలి, దానికి ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఈ కమిట్మెంట్ అనేది ఉండకపోతే అది ఎప్పటికీ అవ్వదు సార్. ఇప్పుడు ఇంకోటి సార్, కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 7 to 7 క్లాసెస్లోనే పెట్టడం, ఎగ్జాక్ట్లీ స్టడీస్లోనే ఉండడం, ఎగ్జాక్ట్లీ ఒకటి తర్వాత ఒకటి, సండే రాగానే మళ్ళీ స్పెషల్, ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంకో ఆన్లైన్. దీని వల్ల కూడా ఏం జరుగుతుంది, దాన్ని అలా ఉన్నప్పుడు ఇప్పుడు సిస్టమ్ని మార్చలేరు కదా, అలాంటి యువత విద్యార్థులు ఏం చేయాలి? సో యాక్చువల్గా నేను కూడా ఇట్లా ఎంగేజ్ చేయడం తప్పేమో అని అనుకున్నా. నేను అన్ని అవర్స్ ఎంగేజ్ చేయడం, ఇప్పుడు ఈవెన్ మా అన్న వాళ్ళ అబ్బాయిని కూడా కొన్ని హాస్టల్స్లో జాయిన్ చేసినప్పుడు, అరే ఇంత అవసరమా వీటికి, మనం అప్పుడు ఇంత చదువుకోలేదు, అయినా బాగానే డెవలప్ అయినాం కదా అనిపించింది. కానీ సార్, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి తరం మారుతుంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అప్పుడు మనకి ఇంత డిస్ట్రాక్షన్ లేదు, అప్పుడు ఫోన్ అన్నది లేదు, టీవీ చదువుకుంటే చాలు, మన పుస్తకాలు చదువుకుంటే చాలు, తర్వాత ఇంకేదైనా ఫ్రెండ్స్తో మాట్లాడడం ఉండేది ఎక్కువ, మనం మాట్లాడదు. కానీ ఇప్పుడు అలా కాదు సార్, పిల్లలు బయటకి అడుగు పెడితే ఫోను లేకపోతే చిట్చాట్లు, అది ఎక్కడికైనా దారితీస్తుంది. చాలా చాలా అవాంఛనీయమైన సంఘటనలు జరిగిన తర్వాత, కాలిన తర్వాత నీళ్లు పోసి ఆరబెట్టుకునే కంటే ఇది కొంత నయమేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. ఇది వండర్ఫుల్ ప్లాన్ సార్. ఇప్పుడున్న జనరేషన్ కి ఇది అవసరం. అంటే వాళ్ళకున్న ఆ పవర్. ఇంకోటి సార్, అప్పుడు మనకున్న పవర్ కన్నా ఇప్పుడున్న జనరేషన్ హైలీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ గా సార్, కానీ సరిగ్గా వాడాలి. అందుకే ఈ టైం టేబుల్ అవసరం. మరి బిఫోర్ 7 ఆఫ్టర్ 7 ఏం చేస్తే ఇదంతా క్లియర్ అవుతుంది? ఆ సజెషన్ ఇవ్వండి మీ మెసేజ్ కింద. సో బిఫోర్ 7 సార్, ఒక్కటే సార్, బిఫోర్ 7 మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ లేచిన వెంబడే ఖచ్చితంగా మనకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, మనసులో ఎలాంటి ఆలోచనలు, ట్రాఫిక్ లేని హైదరాబాద్ సంక్రాంతి టైంలో కనబడుతుంది మనకి, ప్రశాంతంగా ఉంటుంది. 15 నిమిషాలలో కుకట్పల్లి నుంచి ఆఫీస్ రావచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా కాసేపు కూర్చోండి. దాన్ని ధ్యానం అంటారు, మీకు తెలుసో తెలీదో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం స్లోగా చెయ్యండి. మన పిరమిడ్ మెడిటేషన్లో ఛానల్లో ఇక్కడ చూసినా మీకు కనబడదు. కూర్చోండి, అసలు ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఏం చేసాం, స్లోగా మీకు ఆలోచనలు రావడానికి కామ్గా కూర్చొని ఆలోచనలు కట్ చేస్తూ ఉంటే మెడిటేషన్ స్లోగా అలవాటు అవుతాం. కానీ ఏది ఒక్క రోజులో రాదు, రెగ్యులర్గా చెయ్యాలి. ఏ పని చేసినా రెగ్యులర్గా చెయ్యాలి. తర్వాత మెడిటేషన్ తర్వాత నువ్వు చేయాల్సిన పనులు ఏంటి అంటే, దిశానిర్దేశం చేస్తున్నావు, నీ సైన్యానికి చెప్తున్నావు, నువ్వు ఒక రాజువి, నీకు తెలియకుండానే నీ అంగాలకు అన్నిటికీ, నీ బాడీకి, నీ ఆలోచనలకి ఒక రాజువి. మరి ఏం చెప్తావు? వాళ్ళకి వర్క్ చేయకపోతే ఏం చెప్తావు? వర్క్ చెప్పాలి. కానీ ఇది ఇలా చెప్తే మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది? భగవంతుడు కృష్ణుడు కూడా చాలా తెలివి కలవాడు, ఎప్పుడు చెప్తే అర్థమవుతుందా అర్జునుడికి అని చెప్పి యుద్ధం వచ్చినాక చెప్పిండు సార్. డైరెక్ట్ మధ్యలో యుద్ధం వచ్చినాక చెప్పిండు, ముందు చెప్పలేదు. కానీ యుద్ధం వచ్చినాక కృష్ణుడు చెప్పిండు, అప్పుడు అర్జునుడు అర్థం. అది కాదు, ఇప్పుడు ముందే తెలుసుకుంటున్నాం, ముందు నుంచే చేస్తడం ఇంపార్టెంట్. యుద్ధం వచ్చినాక పోతాం. సో స్టార్టింగ్ బిఫోర్ 7 ఆఫ్టర్ 7 అయినా ఈ యాక్టివిటీస్ పెట్టుకుంటే ఈ 4 మంచి పుస్తకాలు చదవాలి. ఆఫ్టర్ 7 అయినా కూడా మంచి కథల పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు, చిన్న నీతి పుస్తకాలు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టామో మెంటల్గా హ్యాపీగా ఉంటాం. ఇమ్మీడియట్గా వర్క్ అయిపోయి నిద్ర పడుతూ ఉంటుంది. మనకి మాట్లాడాలి, చుట్టాలతో వీళ్ళతో మాట్లాడాలి, బాగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూత్ అండ్ బీ ఫోకస్డ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అల్టిమేట్ విషయాలు అందించారు. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఫోకస్ ఎందుకు ఉండట్లేదు, ఫోకస్ ఎలా తెచ్చుకోవాలి, అన్నీ మీ చాయిసెసే కదా. మొబైల్ చూడాలా వద్దా, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. సో దాని ప్లేస్లో ఎలా పెట్టుకోవాలి, ప్రణాళిక ఎలా ఉండాలి. డి ఫర్ దొంగ, అది గుర్తుపెట్టుకోండి. డోపామైన్ అవసరమే, కానీ అది క్విక్గా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కొద్దిసేపు ఓకే, ఒక స్వీట్ తిన్నా, ఒక మ్యూజిక్ విన్నా, ఓ పాట చూసినా వస్తుంది ఓకేనే. దాన్ని దొంగతనంగా కంటిన్యూగా చేసేటట్టుగా కాకుండా చూసుకోవడం. 2 ఓ ఫర్ లవ్, ఎదుటి వాళ్ళకు అభినందించడం, మీరు అభినందనలు తీసుకోవడం. నెక్స్ట్ ఎస్ ఫర్ సెరెనిటీ, ప్రశాంతంగా ఉండడం. మీరు టైట్ షెడ్యూల్లో ఉన్నాను, బంధించబడ్డానని మీరు ఫీల్ అయితే బిఫోర్ 7 ఆఫ్టర్ 7 ఇట్ ఈజ్ యువర్ టైం. మీరు ఏమైనా చేసుకోండి, మీకు నచ్చిన పని చేసుకోండి. ఎట్లాగో హాస్టల్ ఉన్న వాళ్ళకి మొబైల్స్ లేవు, అదొక గొప్ప వరమే, వరంలాగా తీసుకోండి. అది చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఎండార్ఫిన్, ఎక్సర్సైజ్ చేయడం, అది బ్రెయిన్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ జిమ్ అంటారు. బాడీతో చిన్న చిన్నవి మీ దగ్గర ఉన్న మెట్లెక్కి దిగడం, ఏదైనా చేయండి, ఎండార్ఫిన్. సో ఈ 4 హార్మోన్స్ని కనుక రైట్ వేలో యూటిలైజ్ చేస్తే మీరు ఒక అద్భుతమైన స్వారీ చేస్తారు అనేదే సార్ ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు మరొక టాపిక్ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు చార్ట్ విండోలో మీరు మెన్షన్ చేయండి మీకు బాగా నచ్చింది ఏంటి. సార్ నుంచి ఇంకేమైనా వినాలనుకుంటున్నారా, ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా, చాట్ బాక్స్లో పెట్టండి, వారే మీకు ఆన్సర్ చెప్తారని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.